నువ్వు దొంగ పోలీసు ఆట ఇప్పుడు నాడెవరా? ఇక్కడికి పోలీసులు రారు కదన్నా. పోకిరి వచ్చాడు కదరా. వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. రెడ్ శాండర్స్ ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అయిపోయింది, బతికి అయిపోయింది. మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు. ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆల్. నేను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం నే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ పార్టీ పెట్టండి, మొత్తం సిండికేట్ రావాలి. ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టం అయిపోతుంది, లొంగిపోతున్నప్పుడు రే నువ్వేదో కొంపలు ముంచేసేలా ఉన్నావు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను, ఇంటికి వెళ్ళిపోరా బాబు. మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరూ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్. ఆట చూస్తావా? మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం అందరం. మొత్తం సరుకు పట్టుకుంటా శేషాచలం చుట్టూ కంచెనై కాపుల కాస్తా. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది. మీకు ఏంట్రా చంపేస్తారా? చంపేస్తారా? మీరు ఆపలేదా? నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. ఒక 1 year 1.5 year ప్రత్యేక స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి నిన్ను వెతికి వేటాడి పట్టుకుంటా. మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి, చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది. అరే మెంటల్, నీ ఇష్టం మాట్లా. ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. ఒక్కొక్కడికి మో 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 మోత మోగిపోతుంది. యు హావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. రెచ్చగొడుతున్నావు సూరి, బతికి పొమ్మంటున్నాను. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తా ఉంది తటపాయిస్తుంది. ఇంకా ఆ తటపాయింపులు లేవు. మీకు వెరీ స్ట్రాంగ్, వెరీ ఫర్మ్ గా చెప్తున్నాం. రెడ్ శాండర్ స్మగ్లర్స్ అందరికీ కూడా చెప్పండి. దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఇవన్నీ కాకుండా మేము బోల్డ్ గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయరంటే ఎవరిని లెక్క చెయ్యాలి. ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. మనం కొట్టే దెబ్బకి ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి.